వంకాయలు కాల్చడం అయిపోయింది. వీటిని ఓపెన్ చేసి చూద్దాం. లోపల పుచ్చు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసి తర్వాత పచ్చి పులుసులో యాడ్ చేసేయచ్చు. పచ్చిమిరపకాయలు పచ్చి పులుసు కోసం ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి వేశారు. ఇందులో కొంచెం కరివేపాకు కూడా. పచ్చి పులుసు కోసం నానబెట్టిన చింతపండు అనమాట ఇది అందరికీ తెలిసిన వెరైటీనే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో క్యారెట్ ఫ్రై అవుతుంది, ఇందులో నానబెట్టిన చింతపండు ఉంది. ఇవో మిరపకాయలు కూడా ఆయిల్లో వేగుతున్నాయి. వంకాయలు చల్లగా అయిపోయినాయి. వీటిని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇవి తొక్క తీసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మనం కాల్చి పెట్టుకున్న వంకాయలు అనమాట. ఇలా ఓపెన్ చేసి చూసాం, చూడండి నీట్గా ఉన్నాయి. దీంట్లో పుచ్చులు గట్రా ఏమీ లేవు, తీసిన వేస్ట్ అంతా పక్కన ఉంది. ఇప్పుడు వీటిని మెత్తగా చేసి ఆ పచ్చిమిరపకాయల్లో, వేపిన పచ్చిమిరపకాయల్లో వేసి పప్పు గుత్త తీసుకుని నీట్గా రుబ్బేస్తే మెత్తగా అయిపోతుంది. కచ్చపచ్చగా అయిన తర్వాత దాంట్లో చింతపండు పోస్తే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుంటే ఇది పచ్చి పులుసులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. కారం కారంగా పుల్లపుల్లగా టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. వంకాయ పచ్చి పులుసు అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. దీనికి కాంబినేషన్లో మనం రెడీ చేస్తున్న క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. క్యారెట్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఫినిష్. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. క్యారెట్ కర్రీ విత్ వంకాయ పచ్చి పులుసు, టేస్టీ స్పైసీ యమ్మీగా ఉండే ఫుడ్ రెడీ అయిపోయింది. రండి మీరు కూడా మా ఇంటికి భోంచేద్దురు. పచ్చి పులుసు మంచి కారంగా ఉంది, క్యారెట్ కొంచెం కారం తక్కువగా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా రెగ్యులర్గా మీరు చేసుకునే ఫుడ్ ఐటమే, జస్ట్ నేను ట్రై చేశాను అంతే. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. బాయ్.